హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు కానీ, వ్యాన్పిక్ సిటీ కానీ, హిందూకి ఇచ్చిన భూములు కానీ, లేపాక్షి భూములు కానీ, ఇలాంటివన్నిటిపైన మనం పోరాడాం. దాని పర్యవసానం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్ని ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఓబులాపురం ఆక్రమ మైనింగ్పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబులాపురం ఆక్రమాలు నిజమని 10 ఏళ్ల తర్వాత కోర్టులు కూడా గుర్తించాయి. నిందితులకు శిక్షలు వేశాయి. మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ల ముందర కనపడుస్తుంది. అది తెలుగుదేశం ప్రత్యేకతని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో కానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా.